తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన బీజేపీలో వర్గపోరు ఫలితాల తర్వాత మరింత తీవ్రమైంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు, కార్పొరేటర్లు, మాజీ లీడర్లు ఇలా ఎవరికి వారే విడిపోయారు. ఒకళ్ళ మీద మరొకరు వీడియోలు పెడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే బీజేపీకి వచ్చే 1-2 ఎంపీ స్థానాలు కూడా రాకుండా పోయేలా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని అధిష్టానం మార్చేసింది. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అప్పట్లో బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కలిసి అధిష్టానానికి కంప్లైంట్ చేశారన్న వార్తలు వచ్చాయి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది బీజేపీ. కానీ ఆ పార్టీకి 8 సీట్లే దక్కాయి. ఎన్నికల్లో నిలబడ్డ 3 ఎంపీలతో పాటు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లాంటి కీలక నేతలు ఓడిపోయారు. బండి అధ్యక్షుడిగా ఉంటే ఎక్కువ సీట్లు వచ్చేవని ఆయన వర్గం కామెంట్స్ చేయడంతో దానిపై రఘునందన్ రావు ఘాటుగానే స్పందించారు. ఆయనే గెలవలేదు, ఆయన ఎంపీ నియోజకవర్గంలోనూ ఎవరూ గెలవలేదు, ఇక రాష్ట్రంలో ఎలా గెలిపిస్తాడు అని సంజయ్పై విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులకు ఈ మధ్య ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఫ్యాన్స్ పేరుతో ఒకరిపై మరొకరు తిట్టిపోసుకుంటున్నారు. బండి, ఈటల, కిషన్ రెడ్డిని తిడుతూనో పొగుడుతూనో పోస్టులు పెడుతున్నారు. దాంతో ఇంటి రచ్చ వీరికెక్కినట్టుగా ఉంది కమలం పార్టీ పరిస్థితి. ఈటెల రాజేందర్ మాత్రం తన పేరుతో, తన ఫ్యాన్స్ పేరుతో వచ్చే మెసేజ్లు ఏవి నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అవన్నీ ఫేక్ అని ప్రకటన చేశారు. అయినా ఫ్లో మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియానే కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లో అదే పార్టీకి చెందిన లీడర్లు సమావేశాలు పెడుతున్నారు. కరీంనగర్లో జరిగిన మీటింగ్కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలోని కమలం పార్టీ నేతలు హాజరయ్యారు. కరీంనగర్లో బండి సంజయ్కి కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కొందరు లీడర్లు. సంజయ్ తీరుపై బీజేపీ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీలో కొందరు నేతల వల్లే ఓడిపోయారని బండి సంజయ్ బాహాటంగా అన్నారు. అందుకే ఆయనపై అసంతృప్తి ఉన్న నేతలంతా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ వ్యతిరేకత బండితోనే ఆగుతుందా, లేకపోతే మిగతా నియోజకవర్గాల్లోనూ బీజేపీ అసంతృప్తులు ఇలా మీటింగ్స్ పెడతారా అన్నది చూడాలి. అసెంబ్లీలో ఎలాగో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కనీసం పార్లమెంటు ఎన్నికలకైనా పుంజుకుందామన్న ధ్యాస బీజేపీ లీడర్లలో కనిపించడం లేదు. నాయకుల్లో ఐక్యత లేకపోగా ఈసారి ఒకరిని ఓడించడానికి మరొకరు ప్రయత్నిస్తారా అన్న అనుమానాలు కూడా బీజేపీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కలలు కన్న ఆ పార్టీ అధిష్టానం సార్వత్రిక ఎన్నికల నాటికన్నా వీళ్ళందరినీ గాడిలో పెడుతుందా అన్నది వేచి చూడాలి. లేకపోతే మాత్రం బీజేపీకి మరోసారి ఘోర పరాభవం తప్పేలా లేదు.